జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో చూస్తున్నాం రోజు రోజుకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరిగిపోవడము. యూత్ అందరూ కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంతోని, ఒక రకమైనటువంటి డిసప్పాయింట్‌మెంట్‌తోని ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఎప్పుడు క్లారిటీగా మేము ఎగ్జామ్స్ రాయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. పాపం చాలామంది ఎస్పెషల్లీ గ్రామాలలో ఉండేటటువంటి యువమిత్రులందరూ కూడా వారి వారి కుటుంబాలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఆ చిన్నపాటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బు తీసుకొనొచ్చి హైదరాబాద్‌లలో, దిల్‌సుఖ్ నగర్‌లో, అశోక్ నగర్‌లో, కేపీహెచ్‌బీలో ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్‌లో ఉంటూ, కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. ఈ యొక్క అంశం మనం గమనిస్తూనే వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పరిస్థితి మారుతదనుకోని అనేక మంది యువత అంతా గూడా తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైంది? చిన్న చిన్నపాటి ఎగ్జామ్స్ మనం ఏసినాం తప్పితే, మెయిన్ ఎగ్జామ్స్ గానీ, లేకపోతే ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో ఇగో ఈ మంత్‌లో ఈ ఎగ్జామ్ ఉంటది. ఈ మంత్‌లో ఈ ఎగ్జామ్ ఉంటది. ఈ తర్వాత దీనికి ప్రిపేర్ కావచ్చు. లేకపోతే ఒకటే విద్యార్థి 3, 4 పరీక్షలు రాసేటటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకి గూడా వాళ్ళకట్లా అవకాశం ఇయ్యలే మనం. ఒక్కొక్క రోజు 2, 2 ఎగ్జామ్‌లు పెట్టడం. ప్రతిదాన్ని మేము మార్చే ప్రయత్నం చేయడం. ఇట్లా చానా జరిగినాయి. అయితే ఈ కన్‌ఫ్యూజన్ అంతా గూడా యువమిత్రులు ఆ కోపాన్నంతా, ఆవేదనంతా, ఆక్రోశాన్నంతా గూడా ఈ బీఆర్ఎస్ పోతే మనకు కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతదని చెప్పి బీఆర్ఎస్‌ని ఊడగొట్టిండ్రు. యువమిత్రులు ఊరూరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్‌కి ఓటేపిచ్చిర్రు. ఈ కాంగ్రెస్ వచ్చినంకనన్నా మరి జాబ్ క్యాలెండర్ వస్తది. ఏ నెలలో ఏ జాబ్ పడతదనే క్లారిటీ వస్తదంటే అది కూడా లేదు. అయితే ఇక్కడ దారుణం ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులలో గూడా ఏవైతే ఇంజినీర్ల పోస్టులుంటాయో, సెపరేట్‌గా ఎగ్జామ్ రాసి వాటికి క్వాలిఫై అయ్యాల్సిన పోస్టులుంటాయో, అట్లాంటి పోస్టులు గూడా జెన్‌కోలో మన బోయినపల్లి సరిత లాంటి వాళ్ళ కేసులో ప్లస్ ఇంకో 5, 6 కేసులో మనం చూసినాం. దాదాపు 1,50,000 జీతానికి ప్రొవిజనల్ అనేటటువంటి ఒక చిన్న పదం అడ్డం పెట్టుకొని, ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం గూడా బాధపడ్డాం. ఆ తర్వాత జిల్లా స్థాయిలో గూడా ఆనాడు గూడా నిర్మల్‌లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకొచ్చినాయి. ఆ పోస్టులన్నీ గూడా అమ్ముకున్నారు. 44 పోస్టులు దాదాపు 12,00,000, 14,00,000, 15,00,000కి అమ్ముకుంటే అదందరూ గూడా జనం గగ్గోలు పెట్టి, యువమిత్రులంతా గగ్గోలు పెడితే అవి క్యాన్సెల్ అయినాయి. ఇప్పటికి కూడా పాపం అప్పుడెప్పుడో చేరినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో చేరినటువంటి వాళ్ళు నిర్మల్‌లో ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళే డబ్బులిచ్చి ఉన్నారు. కానీ ఎటువంటి న్యాయం గూడా జరగలేదు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్‌లో ఉండి అన్యాయం చేసిన పెద్ద నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లో వచ్చి చేరిండ్రు. సో, ఈ పాలిటిక్స్‌ని దయచేసి యూత్ గమనించాలే. నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. నా దగ్గరికి చాలా మంది యువమిత్రులొచ్చిండ్రు. వారు భయపడుతున్నదేందంటే ఎట్లా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో రాష్ట్ర స్థాయి పోస్టులలో, జిల్లా స్థాయి పోస్టులలో అన్యాయం జరిగిందో, అది ట్రాన్స్‌కో గావచ్చు, జెన్‌కో గావచ్చు, ఇరిగేషన్ గావచ్చు, రెవెన్యూ గావచ్చు, అదేవిధంగా మున్సిపల్ గావచ్చు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి శాఖ గావచ్చు, అన్ని జిల్లాలలో గూడా ఇప్పుడు కొన్ని పోస్టులు పడతా ఉన్నాయి. అవేంటి అంటే జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ లాంటి ఇంకా అనేక పోస్టులు పడతా ఉన్నాయి. సో, ఈ పోస్టులన్నీ గూడా ఎట్లాంటియంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులు. అంటే ఇదివరకు ఏవైతే నింపకుండా వదిలిపెట్టిరో ఆ పోస్టులు, ఈ పోస్టులని. సో, ఆ పోస్టులన్నిటిని కూడా పొలిటికల్ పైరవిలతోని, కొంతమంది అవినీతి అధికారుల అండతోని నింపుతున్నారు డబ్బులు తీసుకొని అనేటటువంటి ఒక ఆందోళన చాలామంది నిరుద్యోగ మిత్రులు వ్యక్తం చేస్తున్నారు. నా దగ్గరకొచ్చి కలిసిన వాళ్ళలో నిజామాబాద్ గావచ్చు, కామారెడ్డి గావచ్చు, మహబూబ్ నగర్ గావచ్చు, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, వికారాబాద్ ఇట్లా అనేక జిల్లాల నుండి యూత్ అంతా వచ్చి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో, నేను ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏవైతే ఇట్లా బీఆర్ఎస్ టైంలో అన్యాయం జరిగిందో, ఏదైతే పోస్టులు అమ్ముకున్నారనేటటువంటి ఆరోపణలు అక్కడక్కడ రుజువైనటువంటి ఆరోపణలున్నాయో, ఏదైతే చిన్న జిల్లా స్థాయి పోస్టులు కూడా అమ్ముకున్నారో, అదే పరిస్థితి మల్లయ్యల కాంగ్రెస్‌లో వచ్చేటట్టు కనబడతా ఉన్నది. దయచేసి కళ్ళు తెరవండి. అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. నేను జిల్లా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ డిపార్ట్మెంట్‌లో జిల్లా స్థాయి పోస్టులన్నీ కూడా మీ కలెక్టర్ల పరిధిలోనే ఉంటాయి. ప్రాపర్ ట్రాన్స్‌పరెంట్ రిక్రూట్‌మెంట్ చేయండి. చాలామంది యంగ్‌స్టర్స్ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ జాబ్స్ మాకొస్తాయి. మేము సెటిల్ అవుతాం లైఫ్‌లో అనే ఆశతోనున్నారు. పైగా యువ మిత్రుల్ని, మెరిట్ ఉన్న వాళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా మంచిగా పాల్గొంటారు కాబట్టి కలెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు చూడండి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా, ఈ అక్రమాలకు అండగా నిలబడే అధికారులకైనా ఎప్పుడో ఒకసారి భగవంతుడి దయ వల్ల మాకు గూడా అవకాశం వస్తది. అప్పుడు మాత్రం ఇట్లా డబ్బులిచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలకు కఠినాతి కఠినంగా శిక్ష ఏస్తాం. నేను ఈ మిగతా యువ మిత్రులకు కూడా చెప్తున్నా. డబ్బులిచ్చి అడ్డదారిలో ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. పైగా మెరిట్ ఉండి మంచిగున్నటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతది కాబట్టి, మీరు కూడా కొంత ఎఫర్ట్ పెట్టి చదివే ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు కొనకుండా ఉద్యోగాల కోసం ఫైట్ చేసి, స్టడీ చేసి
కొట్లాడి సాధించుకునే ప్రయత్నం చేయండి. మీకు అండగా జాగృతి నిలబడుతుంది. మెరిట్ స్టూడెంట్స్కి, పేద విద్యార్థులకి ఉన్న అరెకరం అద్దెకరం పొలం అమ్ముకొని వచ్చి మీ మేధస్సు మీద మీరు డిపెండ్ అయ్యేటటువంటి మీ అందరికి కూడా జాగృతి అండగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం కనువిప్పుతోని వెంటనే చూసుకోవాలి, కళ్ళు తెరవాలి, ఏమేం జరుగుతుందో జిల్లాలల్లో సీరియస్గా విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.